అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మీ ముందుకే వచ్చేసాము, కావ్య ఊహ అని లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ స్పెషల్లీ నాగరవి గారు అడిగారు, మన ఛానల్ మెంబర్. సో ఈయన అల్లు అర్జున్ బర్త్డే అని చెప్పి ఈ కొన్ని మూవీస్ బర్త్డేనా? నేను ఇంకా ఆయన బర్త్డే అనుకున్నా. అల్లు అర్జున్ బర్త్డే అనుకుంటా. ఆయన బర్త్డే అడగడంలో ఓకే. ఎనీవే, ఓకే, నాకు అర్థమైనంత వరకు అల్లు అర్జున్ బర్త్డే వస్తుంది. సో అందుకని అల్లు అర్జున్ మూవీస్ చేయండి అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో దాంట్లో మనం పిక్ చేసుకున్న మూవీ పేరు ఆర్యా 2. అండ్ నాగరవి గారే కాదు, ఇంకా త్రీనాథ్ వడ్డీ గారు అండ్ RYUK రియోక్ గారు కూడా అడిగారు. సో వీళ్ళందరూ అడిగిన మూవీ పేరు ఆర్యా 2. సో ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్ స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్ సుకుమార్. ఈ మూవీలో యాక్ట్ చేసింది అల్లు అర్జున్, నవదీప్ అండ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అండ్ ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ April 5th అంటే మొన్ననే మళ్ళీ రిలీజ్ అయింది. ఓకే. అండ్ ఈ మూవీ ప్లాట్ సమరీ గురించి చెప్పాలంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ హేట్ రిలేషన్షిప్ లాగా ఉంటుంది. అండ్ ఆ ఇద్దరు ఒకటే అమ్మాయిని ప్రేమిస్తారు. సో ఆ మూవీ అన్నమాట. సో అంతే చెప్పగలము మూవీ గురించి. ఇంకొకటి యాడ్ చేయాలంటే, మేము ఆర్యా పార్ట్ 1 కూడా చేసాం పాడ్కాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. మేబీ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా. సో ఒకవేళ చూడకపోతే అది కూడా చూడండి. ఓకే. సో లిపితో స్టార్ట్ చేద్దాం. లిపి, ఆర్యా 2 2009లో రిలీజ్ అయింది. ఎన్నిసార్లు చూసావు? నీకు ఎలా ఇష్టం? 2 times. ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు చూసాను. ఆబ్వియస్లీ థియేటర్లోంచి వెళ్ళిపోకుండా నా ఫ్రెండ్స్ ఆపారు. అండ్ సెకండ్ టైం మొన్న చూసా, సేమ్ రియాక్షన్. ఈసారి ఆపకుండా ఆపింది. నువ్వు 2 సార్లే చూసావు ఇప్పటిదాకా? ఓకే. 2 సార్లు ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అని ఫీలింగ్ నాది. నేను ఒక 4-5 times చూస్తుంటాను ఈ సినిమాని. నాకు చాలా నచ్చిన సినిమా. నాకు ఇన్ఫాక్ట్ పార్ట్ 1 కంటే ఒక చిన్న చీమంత ఎక్కువ ఇష్టం పార్ట్ 2. సో నాకు ఓవరాల్ పార్ట్ 2 నాకు చాలా చాలా నచ్చిన మూవీ. నాకు ఈ స్టోరీ చాలా వెరైటీ కట్ బోల్ అనే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. చాలా ట్విస్ట్లు ఉంటాయి, సర్ప్రైజెస్. అండ్ ఇలాగ ఒక సైకోపాథిక్ లాగా అల్లు అర్జున్, కాకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టిల్ ఒక మంచి అబ్బాయి లాగా, ఆడనో చాలా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు డైరెక్టర్ సుకుమార్ గారు. అండ్ ఆబ్వియస్లీ పార్ట్ 1 లో మనం హీరోయిన్ బ్యాడ్ అనుకున్నాము. సో ఇందులో కాజల్ అగర్వాల్ చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. సో ఓవరాల్ మూవీ అంతా లైక్ కనుల పండగ. స్టోరీ చాలా మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చాలా మంచి డైలాగ్స్, మ్యూజిక్ అమేజింగ్ మ్యూజిక్. సో నాకు ఓవరాల్ నాకు చాలా నచ్చిన మూవీ. సో ఇట్ వాస్ సో మచ్ ఫన్ వాచింగ్ ద మూవీ విత్ లిపి. లిపి ఏమో ఇలాగా ఇలా కోపంగా చూస్తుంటుంది, నేనేమో ఎంత బాగుందో చూసావా ఎంత బాగుందో అనుకుంటుంది నేను పక్కన. ఇద్దరం డిఫరెంట్ ఆపోజిట్ రియాక్షన్స్ మూవీ చూసినప్పుడు. నన్ను అడిగితే నాకు ఈ మూవీలో అల్లు అర్జున్ నాకేమో అంత చిరాగ్గా అలా ఏమో అనిపించలేదు. పాపం మా అబ్బాయి ఆర్ఫన్ అబ్బాయి అండ్ ట్రామా ఎక్స్పీరియన్స్ చేసిన అబ్బాయి ఏదో సైకోపాత్ లాగా, కానీ అక్కడ చెప్పినట్టు ఏదో కొన్నిసార్లు మంచిగా, కొన్నిసార్లు మూడ్ స్వింగ్స్ తో, కొన్నిసార్లు సైకోగా అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ నాకు అనాయింగ్ ఎవరంటే హీరోయిన్. నాకు ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ మొత్తము అసలు నచ్చదు. అండ్ నాకు నవదీప్ క్యారెక్టర్ ఓకే, మిగతా అందరూ ఓకే యాక్చువల్లీ మూవీ మొత్తంలో. కానీ నాకు హీరోయిన్ క్యారెక్టరే చాలా అనాయింగ్ అనిపిస్తుంది. సో అది నాకు ఓకే. నాకు ఆర్యా 1 ఇష్టము. ఆర్యా 1లో నేను ఏడ్చాను కూడా లాస్ట్ లో. ఆర్యానే బాగుంటుంది. నాకు ఆర్యా 2 కంటే ఆర్యా 1 ఇష్టం. కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ మూవీలో. చాలా నువ్వు చెప్పినట్టు చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్, కొంచెం సైకోలాగా బిహేవ్ చేయాలి, కొంచెం మంచిగా బిహేవ్ చేయాలి, కానీ హీరో అండ్ ఏమో చాలా బాగా యాక్ట్ చేశాడు. అనిపించలేదా నవదీప్ కొంచెం మూవీ అంతా ఒకటే ఎక్స్ప్రెషన్? కోపంగా చూస్తూ ఉంటాడు, ఎక్కువ డైలాగ్స్ ఉండవు. కోపంగా చూస్తుంటాడు, మామూలుగా చూస్తాడు, కోపంగా చూస్తుంటాడు, మామూలుగా చూస్తుంటాడు. ఎక్కువ యాక్టింగ్ స్కోప్ లేదు అతనికి.
అండ్ యాక్టింగ్ అంత బాగా చేయలేదు కూడా నవదీప్. నాకేం అంత చాలా చాలా మంచిగానే స్కోప్ ఉంది మూవీలో. ఈ హీరో ఫ్రెండ్, హీరోకి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టము అండ్ చాలా సీన్స్ ఉంటాయి నవదీప్ కి. బట్ ఇప్పుడు అలా వైకుంఠపురంలో చూస్తే ఒకటే రెండో సీన్స్ ఉంటాయి నవదీప్ కి. బట్ ఈ మూవీలో చాలా సీన్స్ ఉంటాయి అండ్ చాలా ఎక్కువ స్కోప్ ఉన్న అబ్బాయి లేకపోతే సరిగ్గా యాక్ట్ చేయలేదు అనిపించింది నాకు. ఏమో మరి డైరెక్ట్ సుకుమార్ అలానే చెప్పించేమని చెప్పాడేమో. నీకు ఎక్కువ ఎక్స్ప్రెషన్ లేదు, మొత్తం కోపంగా చూస్తుండాలి అంతే అంటాడు. ఆడను బట్ చెప్పలేదు. చెప్పండి. ఓ అంటే ఇప్పుడు ప్రిటీ మచ్ తనకున్న సీన్స్ అన్ని కూడా ఏమంటారు, ఈ అల్లు అర్జున్ ఏదో ఒకటి చేసి మధ్యలో రావడము, ఆ టైప్స్ ఆఫ్ సీన్స్. ఏదో తను అండ్ కాజల్ ఇద్దరు ఎక్సెప్ట్ ఫర్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అలాంటి ఇంటెన్సివ్ తప్ప ఏదో కొంచెం నవ్వుకుంటూ ఆ టైప్ ఆఫ్ సీన్స్ లేవు పాపం అబ్బాయికి. ఆ అబ్బాయి మూవీలో నవ్వరు, నువ్వు చెప్పింది కరెక్టే. యా, సో నో వండర్ మొత్తం అంతా త్రూ అవుట్ ద మూవీ మొత్తం అంతా ఏదో ఒక హేట్రెడ్, ఇరిటేషన్, కోపం క్యారెక్టర్. అలా ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. యా, ఎందుకంటే ఆ నార్మల్ సిచ్యువేషన్స్ లో అతనికి స్టోరీ ఏమి ఉండదు, ఓన్లీ ఇలాంటి ఇరిటేటింగ్ సీన్స్ లో మాత్రమే అతని క్యారెక్టర్ ఉంది, ఆర్ తన ప్రకారం ఇరిటేటింగ్ సీన్స్. నాకు స్టార్టింగ్ హాఫ్ లో కామెడీ కూడా చాలా నచ్చుతుంది. నాకు బ్రహ్మానందం కామెడీ అవన్నీ నచ్చుతాయి చాలా. నిజంగానా? యా, నాకు స్టార్టింగ్ లో ఈ మూవీలో ఫస్ట్ టైం చూసింది, మరి కాపీయో లేకపోతే నిజంగానే తెలివితేటలో తెలియదు కానీ, కొట్టిన తర్వాత పాపం అబ్బాయి మంచి అబ్బాయిని చూపించడానికి కొడతాడు, కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకెళ్తాడు అండ్ కొడుతూ ఉంటాడు. దాని తర్వాత అబ్బాయి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. దాని తర్వాత ఇంకొక సీన్ లో కూడా అబ్బాయి కొట్టి ఇలా బస్ లోంచి వాళ్ళని బయట పడేస్తాడు. ఈ అంబులెన్స్ వస్తుంది. సో అక్క చెప్పినట్టు కొంచెం సైకోపాత్ అయినా కూడా చాలా మంచిగా చూపిస్తారు అది. సో ఫీల్ అవుతుంది. బేసికలీ అబ్బాయి సైకో అక్క చెప్పినట్లు. ఈ కొట్టడము, ఇది చేయడము అంటే, కొట్టడం ఈజ్ ఒక పర్సనాలిటీ, దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేయడం ఈజ్ అనదర్ పర్సనాలిటీ, ఆల్మోస్ట్ లైక్ బైపోలార్ అనుకో. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అంతే, తనే కాల్ చేస్తాడు, వీళ్ళు ఇలా రైల్వే స్టేషన్ లో ఉన్నారు అని చెప్పి, మళ్ళీ తనే వెళ్ళి సేవ్ చేస్తాడు. అంత లైక్ ఏమంటారు, ఎమోషన్స్ పైన కంట్రోల్ లేకుండా, లైక్ ఏమంటారు, వెరీ ఇంపల్స్ అండ్ ఏమంటారు ఇంపల్స్ డ్రివెన్ అండ్ ఏమంటారు ప్రాపర్ సైకోపాత్. నాకు అలాంటి పీపుల్ ఆర్ వెరీ స్కేరీ. లిపి చెప్పినట్టు రెండు ఉన్నాయి అబ్బాయికి మెంటల్ డిసీజెస్, ఒకటి సైకోపాత్, ఇంకొకటి బైపోలార్. కరెక్టే. సో ఇంతక మూడ్ స్వింగ్స్ అన్నా కదా, సో అదే చెప్పదలుచుకుంది, బైపోలార్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు ఆబ్వియస్లీ, ఇప్పుడు మనకు కూడా ఉంటారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అలా అని చెప్పేసి మరి అంత అబ్సెసివ్ గా, అంత పట్టి ఉండి, అంత చీపో అన్నా కూడా స్టిల్ వెంటబడి దట్స్ ఆల్సో నాట్ నార్మల్. అది కూడా డెఫినెట్లీ సమ్ కైండ్ ఆఫ్ సిక్నెస్. సో అబ్బాయికి చాలా మెంటల్ డిసార్డర్స్ ఉన్నాయి, అండ్ అలాంటి పీపుల్ని తీసుకుని మెంటల్ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇలా రోడ్ పైన వదిలేయకూడదు. కానీ గొప్ప విషయమే, అంటే చెప్పుకోదగ్గ విషయము, ఒక మెంటల్ పేషెంట్ ని హీరో లాగా చూపించడము మూవీస్ లో. అండ్ నాకు ఓవరాల్ లైక్ మంచిగా సర్దుకుపోతుంది. లైక్ ఈవెన్ దో ఇన్ని మెంటల్ డిజార్డర్ టైప్ ఆఫ్ ఇవి చూపించినా కూడా, లైక్ లాస్ట్ లో ఇలాగా ఐ డోంట్ నో, అతను చాలా మంచి అబ్బాయి, సో కాజల్ కి తనే కరెక్ట్ అన్నట్లుగా చూపిస్తూ, గీతకి కరెక్ట్ తనే కరెక్ట్ లాగా చూపించి ఎండ్ చేస్తారు. సో ఇలాగా చాలా నెగటివ్ షేడ్స్ తో కూడా చివరిలోకి పాజిటివ్ తోటే ఎండింగ్ అవుతుంది. అది నా ఒపీనియన్. సో లాస్ట్ లో కూడా లైక్ తను వెరీ లైక్ క్లైమాటిక్ సీన్ ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ తనని ఊపిరి తీసుకున్నట్లు చేస్తాడు. సో ఇలా ఎండింగ్ లో కూడా ఇలా నెగటివ్ షేడ్ తోటే ఎండ్ చేస్తాడు. సో తనకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఇష్టమైన వాళ్ళు ఓన్లీ ఇద్దరే, ఒకళ్ళు గీత, ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్. సో వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. లాస్ట్ కి గీత తన వైపు వచ్చేసరికి, సో ఈ అబ్బాయి పైన కోపం వచ్చేలా చేయడానికి లాస్ట్ లో అలా చేస్తారు. బట్ ఎనీవే, స్టోరీ గురించి మాట్లాడుకుంటే చాలా, అసలు మీరు ఫస్ట్ టైం చూస్తే మీకు అసలు గెస్ట్ కొట్టలేరు నెక్స్ట్ సీన్ ఏమవుతుందో. లైక్ ఆ పెళ్లి సీన్ నాకు చాలా నచ్చిన సీన్. స్టార్టింగ్ లో ఏంటి కుక్క చెడగొడుతుందా పెళ్లి అంటుంది, కానీ ఓకే సరే, కానీ ఇల్లాజికల్ గా అనిపిస్తుంది నాకు అన్ని సీన్స్ ఈ మూవీలో. సరే, ఫన్నీ డైలాగ్ ఏంటంటే, ఇదిగో వీరి పేరు భాస్కర్ ఏంటంటే, అవును మన
సుభాష్ రెడ్డి అని చెప్పింది ఇతనే కదా, అవును తెలుసు నాకు. హ్మ్. అలా like చాలా సరళ కామెడీ చాలా ఉంటుంది. తర్వాత మా గీత పడిన మెట్టు ఇలాగ రైమింగ్ చేసుకుంటూ ఇంట్రొడక్షన్ ఇస్తుంటాడు ఇల్లంతా. సో యాహ్! అదొకటి ఫన్నీగా అనిపిస్తుంది. సో ఓవరాల్ మూవీ కానీ అంతా ఇట్లా ఇందాక కామెడీ ఇలాగ మంచి నువ్విందాక స్పిరిట్ తోటే ఉంటుంది. బ్రహ్మానందం అన్నావు. నాకు నాకు ఆ ఆఫీస్ ఏంటో, ఆ బ్రహ్మానందం హెచ్ఆర్ ఏంటో, ఐ మీన్ బ్రహ్మానందం ఆబ్వియస్లీ బ్రహ్మానందం యాక్టింగ్ గురించి ఎవరు మాట్లాడరు. కానీ నాకు అంత కామెడీ ఏదో ఉండాలి కదా అని చెప్పి కాదు ఉన్నట్టున్నాడు కానీ నాకు స్టార్టింగ్ అంత లో కామెడీ అందరికి అనిపించలేదు. ఇతని పేరు ఇది, ఇతనికి ఉన్న ప్రాబ్లమ్ ఏది హెచ్ అంటే హలో 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 హలో. ఇంకొకరేమో ఇతని పేరు నెక్రోఫీలియా ఏదో అంటే వాళ్ళేమో ఇలా పడుకుని నిద్రపోతూ అలా ఏమో. నాకు అదంతా కొంచెం చాలా మంచిగా ఫన్నీగా అనిపించింది. నీకు అండ్ తర్వాత ఇంకొక నాకు ఫన్నీగా అనిపించిన సీన్స్ ఏంటంటే అజయ్ ఉంటాడు చూడు, నాకు వాళ్ళిద్దరు ఆ సీన్స్ ఇష్టము. నాకు అదే అదొక ఇష్టం. ఆ కాంబినేషన్ ఆఫ్ సీన్స్ కూడా నాకు చాలా ఇష్టం. లిపికి అసలు నచ్చలేదు, బట్ అవునా? నాకు No, Ajayది okay. Ajayది at ఓకే. least కాస్త watchable. అవును. అది ఇంకా కొంచెం అదేంటి ఎక్స్‌టెండ్ చేస్తే అతనిదే చాలా పెడితే బాగుండేదేమో అనిపించింది నాకు. బట్ నాకు అదే సీన్స్ చాలా ఇష్టం. తను లాస్ట్ లో టాటూ కూడా వేసుకుంటాడు. యాహ్! వేసుకుంటాడో, వేపిస్తాడో తెలీదు గానీ తనే వేసుకుంటాడు అనుకుంటా. అండ్ ఇంకొకటి అదొక నవ్వొస్తూ ఉంటుంది అందరూ అంటే ఏంటి వీడా, నేను డ్రాప్ అవ్వను, వీడేం బాగాలేదు, మన లవర్ కి నాకు నచ్చలేదు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంది అని కత్తి తీసేస్తాడు. ప్లీజ్ ప్లీజ్ కత్తి పెట్టు కత్తి పెట్టు. యాహ్! సో ఆ సీన్ చాలా తర్వాత మజా వస్తుంది. అజయ్ గూడా పాపం అజయ్‌ది కూడా ఒక పాపం మంచి ప్రేమే. అంటే అవును. ఇలా కోపంగా అదేంటి చాలా సినిమాల్లో ఇలా కోపంగా పెళ్లి చేసుకొని చంపేయడానికి అలా చేస్తారు కదా! కానీ ఈ అబ్బాయికి నిజంగానే ఈ అమ్మాయి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము. అది కత్తి పెడతాడు కదా, ఇలా పెడతాడు కత్తి యాహ్! సిగ్గు పాపము పట్టుకుంటూ. పాపం చిన్నప్పటి నుంచి ఇష్టము. సో, మంచి మంచి లవ్ స్టోరీ, మంచి ప్రేమికుడు. అని అండ్ ఇంకొక కన్ఫెషన్ సీన్ లో ఏమో అందరూ నన్ను పిచ్చోడా మెంటలోడా అన్నారు, నువ్వు ఒక్కడవే నా ప్రేమ అర్థం చేసుకున్నావు. అవును. సో ఆ నా ఆ సీన్ కూడా తర్వాత చాలా లాస్ట్‌లో మళ్ళీ వచ్చి ఇలా అన్ని గోడకు కొట్టుకొని ఇది చేసి, అది చేస్తే "నువ్వు నాకంటే ఓవర్ అన్నయ్య" అంటాడు. ఇద్దరు అవును. సైకోపాత్‌లే. అవును, ఇద్దరు సైకోపాత్లే, ఇద్దరికి యాహ్! ఒకరు కనెక్ట్ అయిపోయారు. కానీ ఇది చెప్పండి, తెలుగు మూవీస్‌లో మనం 'బొమ్మరిల్లు' చూసాము. దాని తర్వాత 'ఆరెంజ్' చూసాము. ఇంకేదో గూడా చూసాము అండ్ ఈ మూవీ. ఇలా అమ్మాయిలు ఇలా క్యూట్‌గా చూపించడానికి, బబ్లీగా చూపించడానికి అంత ఇరిటేటింగ్‌గా, అనాయింగ్‌గా ఎందుకు చూపిస్తారు? ఆ అమ్మాయి కార్ ఎక్కుతుందట. ఎక్కిన తర్వాత నేను ఎఫ్ఎం పెట్టుకోనా అని చెప్పి ఎఫ్ఎం పెట్టుకుంటుంది. దాని తర్వాత మిమ్మల్ని ఫోటో తీసుకోనా అని చెప్పి ఆ అబ్బాయిని ఫోటో తీసుకుంటుంది. దాని తర్వాత ఇంకేదో పువ్వుని ఇంకేదో ఏస్తుంది. కొంచెం నెయిల్ పాలిష్ చేసుకుంటుంది. ఆ అబ్బాయి దానికి వాళ్ళిద్దరికి ఈ అమ్మాయి నచ్చేసిందట. హ్మ్. నాకు నిజంగా వాళ్ళు మనము ముగ్గురం అమ్మాయిలం కాబట్టి మనకి ఆ సైకాలజీ అర్థం కాదు. చెప్పులిపి. నాకు అన్నిటికంటే అనాయింగ్ అనిపించింది కారిక్య మాట్లాడడం అండ్ ఆల్ ఆఫ్ దట్ కూడా పోనీ ఓకే అనుకోవచ్చు. రేవ్యూ మిర్రర్ ని తిప్పుతుంది కదా, నాకు అది చూస్తేనే నాకు ఇలాగ బీపీ జప్పని లేచింది. దేనికి నేనే రేవ్యూ మిర్రర్ ని చేంజ్ చేస్తుంది. ఆ ముందరున్న మిర్రర్ ని ఓపెన్ చేసుకుని చూడొచ్చు కదా. ఏమంటారా వాట్ ఎవర్ వైజర్ సో అనాయింగ్. నాకు ఇంత ఇరిటేషన్. యాహ్! కానీ ఆ అమ్మాయి ఎందుకంత ఇరిటేటింగ్‌గా అంత ఓవర్ యాక్షన్ చేసుకుంటూ మళ్ళీ ఎళ్లి మీరు గాదు నేను చెప్పాలి. ఆ అబ్బాయి అదేంటి మిస్టర్ పర్ఫెక్ట్ గాదు అని చెప్పి ఫస్ట్ డేనే ఇలా మాట్లాడి అండ్ కావాలని ఫోన్ ఏమో నాకు ఆ అమ్మాయి చాలా అనాయింగ్ అనిపించింది. మూవీ మొత్తంలో. మనకి అనాయింగ్ ట్రైట్స్ ఉన్నాయి, ఒప్పుకుంటా. కాకపోతే నేను కండిషన్ అయిపోయా, తెలుగు సినిమా అలానే చూపిస్తారు అమ్మాయిలందరినీ అలాగే కాదు ఇరిటేటింగ్. ఫస్ట్ 'ఆర్య' మూవీలో కొంచెం ఆ అమ్మాయిని కొంచెం డీసెంట్‌గా చూపిచ్చాడు అండ్ అవును. చాలా క్వైట్‌గా, కామ్‌గా అలా ఉంటుంది. అవును. అప్పుడు కొంచెం ఈ అబ్బాయికి అంత ఇష్టమైనా కొంచెం యాక్సెప్ట్ చేశాను నేను. కానీ ఈ అమ్మాయి కోసం వీళ్ళిద్దరు ఇంత ఫైట్ చేసుకొని ఈ అమ్మాయికి అంత సీన్ లేదనిపించింది నాకు. అది యా కూడా ముగ్గురు ఫైట్ చేసుకోవడం. కానీ ఆ అమ్మాయికి మొహం చూడడానికి ఓకే బాగుంది, గాని యాక్టింగ్ బాగా చేసింది. అదే సుకుమార్ ఐడియాలో అమ్మాయిలంటే అలా ఉండాలేమో మరి మనకు తెలీదు. యాహ్! కొంచెం అనాయింగ్ అనిపించింది నాకు గీత. కానీ 'ఆర్య 1, 2లో కామన్ పాయింట్ స్టాకింగ్. సో ఫస్ట్‌లో గూడా మనం ఇవి మాట్లాడుకున్నాం 'ఆర్యలో'. సో ఈ అబ్బాయి ఇలా స్టాక్ చేస్తారు. ఇద్దరు ఇలా వెంటబడుతూ ఉంటారు అని జెప్పి. ఈ మూవీలో గూడా కైండ్ ఆఫ్ అలానే కానీ స్టోరీ డిఫరెంట్.
బట్ యా టీమ్ ఇద్దరు మళ్ళీ స్టాక్ చేస్తూ ఉంటారు. అది యా నాట్ యాక్సెప్టబుల్ యాక్చువల్లీ. అంత స్టాక్ చేసి ఇంట్లో ఉంది, వేరే రూమ్ లో ఉండి అది ఏసి ఇది ఏసి దాని తర్వాత నువ్వు అంటే ఇష్టము. కాదు, ఎలివేటర్ లో కూడా కిస్ అదంతా చేయడం ఎంత వయలేషన్ ఆఫ్ రైట్స్ అసలు. యా అదంతా నాకు అది క్యూట్ గా అలా ఏం అనిపించలేదు. యా చెప్పలిపి మేబీ ఆ రోజుల్లో యాక్సెప్టబుల్ ఏమో ఇలాంటివన్నీ, ఈ రోజుల్లో చాలా ఇలాగా సైకోపాత్ క్రింజ్. యా యా నాకు ఆల్మోస్ట్ అనెథికల్ ఇల్లీగల్ లైన్ లోకి వచ్చేస్తుంది. అదంతా స్టాక్ చేస్తాడు. దాని తర్వాత వచ్చి నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. ఈ అమ్మాయి ఒప్పుకోవాలట. ఎలా అదే ఒప్పుకుంటుంది? కదా, సో అదే కదా. చెప్పి ఏదో చెప్పబోయినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఇందాక. యా యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నా, ఇప్పుడు ఎన్ని గుర్తున్నాయో తెలీదు. ఒకటి గోయింగ్ బ్యాక్ ఇంతకు ముందరే డిస్కషన్కి కనుక వెళ్తే, నాకు అర్థం కాని ఒక పాయింట్ తిని వెళ్తాడు. వెళ్ళి ఇలాగా నేను తనని లవ్ చేస్తాను, అదే అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పేసి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళిపోతారు కదా. అప్పుడు వాళ్ళ ఊరికి వెళ్తాడు కదా. వెళ్ళి ఏదో ఇట్స్ నాట్ ఈవెన్ అ డైలాగ్, ఏదో అంటాడు, దట్స్ ఇట్. దానికి వాళ్ళు మొత్తం అంతా చేంజ్ అయిపోతారు. ఆ కత్తులు పడేసి ఎంట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా అనుకో. అక్కడ అంత ఎఫెక్టివ్ నాకు ఏం అనిపించలేదు. అక్కడ అంత స్ట్రాంగ్ డైలాగ్ కూడా ఏం లేదు. లైక్ ఏదో ఓకే ఈ అబ్బాయి చెప్పేంత వరకు వాళ్ళకి ఆ మాత్రం తెలియదా, లేకపోతే ఇంకా వేరే ఇంకెవరు చెప్పుండ్రా. లైక్ ఇట్ మేక్ ఎనీ సెన్స్. సిమిలర్ టు అక్క. నాకు ఆ మొత్తం నాకు లాజికల్ గా ఏం అనిపించలేదు. చెప్పు. ఎగ్జాక్ట్లీ. నాకు అనిపించింది, నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఒకసారి 1 సెకండ్ లో. ఆగు, దాన్ని ఇంకేదో చెప్తుంది, ఇంకేదో లాజికల్ సీన్ చెప్పు. మనం ఇల్లాజికల్ సీన్ గురించి. సెకండ్ ది ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి కంపేర్ చేశారు కాబట్టి, ఫస్ట్ పార్ట్ లో అబ్బాయి చచ్చిపోతా అని సూసైడ్ బెదిరించడం వల్ల అమ్మాయి ఫస్ట్ అబ్బాయి లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. దీంట్లో జెన్యున్ గానే రిలేషన్షిప్ లోకి వెళ్తుంది. కానీ అబ్బాయి అబద్ధాలు చెప్తాడు కదా. ఆ అబ్బాయికి ఆర్య అంటే కోపం. అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా వేరే వాళ్ళ పైన కోపం వస్తే ఇంకొక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకొక వాళ్ళ పైన కోపం వస్తే ఇంకొక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అలా నాకు హీరోయిన్ క్యారెక్టర్ 2 పాయింట్స్ ని అడ్రస్ చేసి చెప్పు నేను. చెయ్యి. ఓకే, సో ఫస్ట్ లో ఏంటంటే ఈ అబ్బాయి కొంచెం బ్రెయినీ ఫెల్లో కూడా, ఈ సైకోపాత్ తో పాటు కొంచెం బ్రెయిన్ కూడా అనమాట. సో ఆల్రెడీ రీసెర్చ్ చేసి వెళ్తాడు. రీసెర్చ్ చేసి ఏమంటాడంటే, ఆల్రెడీ చెప్పారు కదా, మీ గురించి విన్నాను, నేను మీకు పెద్ద ఫ్యాన్, మీ ఆపోజిషన్ వాళ్ళతోటి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు కదా. సో ఈ రాయలసీమలో ఏమి రక్తాలు ఇలాంటివి ఏమి ఉండకూడదని అన్ని చెప్తాడు. తర్వాత కానీ అవ్వదండి పెళ్లి అని చెప్పి రెచ్చగొడతాడు. ఎందుకు అవ్వదు అంటే, ఎవరికి మీ ఇంట్లో చూస్తే ఎన్ని కత్తులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇలాంటి కత్తులు ఉన్న ఇంట్లో నమ్మకం ఎలా ఉంటుంది. సో అది ఖచ్చితంగా అవ్వదు. సో నేను అందుకనే నేను వెళ్ళిపోతున్నాను. నేను ముందు పెళ్లి ఆపడానికి వచ్చాను, కానీ నాకు అర్థమైపోయింది పెళ్లి జరగదని, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అవును అలా ఎందుకు అనుకుంటున్నావు, నువ్వే దగ్గర ఉండి పెళ్లి చూసి వెళ్తావు, అప్పటి వరకు నువ్వు మా గెస్ట్ అని చెప్పి ఉంచుతాడు. మీరు అది వినాలి. సరే, చెప్తాడు. ఆ అబ్బాయి చేత పెళ్లి ఎలా చేపిస్తాడు? రాయలసీమ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఫీలింగ్లు, ఆ ఫీలింగ్లు, ఈ ఫీలింగ్లు ఉంటాయి. ఎవరో ఒక అబ్బాయి వస్తాడట. అది నువ్వు అబ్బాయి ఇనిషియల్లీ ఉండమంది అతనికి జస్ట్ ప్రూవ్ చేయడానికి, ఓకే పెళ్లి చేస్తున్నాడని ప్రూవ్ చేయడానికి ఇనిషియల్లీ. తర్వాత లేటర్ ఆన్ అబ్బాయి కిడ్నాప్ చేసుకెళ్తాడు కదా అమ్మాయిని. అతను ఫోన్ చేసి చెప్తాడు, హిహిహి మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను, ఇప్పుడు సీమలో ఎవరు పెళ్లి చేసుకోరు మీ అమ్మాయిని అంటాడు. తినేమో పక్కన ఉంటారు, మనకి ఇంకా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ తీసుకొస్తాను అంటే ఈ అమ్మాయి అంటుంది, చూడు నాన్న ఇలాంటి పని చేస్తావో ఇదంటే. ఈ అబ్బాయి అనుకుంటాడు, అప్పుడు ఇతను వెళ్ళి కాపాడి తీసుకొచ్చాడు అమ్మాయిని, ప్లస్ ఈ అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పాడు. ఆ 2 రీజన్స్ వల్ల అప్పటికప్పుడు అతను పిక్ చేస్తాడు. ఇనిషియల్లీ అతను పెళ్లి చేయాలని ఏమి అనుకోడు. కాకపోతే ఇలాగ పరువు పోయేసరికి నెక్స్ట్ వాళ్ళ కూతుర్ని కాపాడి తీసుకొచ్చినందుకు, ఇంకా ప్లస్ థర్డ్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నందుకు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో అందుకే అది నాకైతే లాజిక్ ఉన్నట్లు అనిపించింది. ఓకే, కంటిన్యూ. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఫ్యాక్షన్ లీడర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఎవరో వచ్చేసేసి మీ దగ్గర కత్తులు ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి. ఆబ్వియస్లీ మీకు నమ్మకం లేనట్లే అంటే ఆబ్వియస్లీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఈ కత్తులు ఆ పెళ్లి కొడుకు చంపేయడానికి ఇలాగా కాదు. వాళ్ళకి చాలా మంది ఎనిమీస్ ఉంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు కత్తులు పడేసేయండి ఆ టైప్స్ లో కాదు. సో అదొకటి, దట్స్ దేర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ప్రిటీ మచ్ ఇప్పుడు నువ్వు బయటకు నువ్వు జుట్టెలా స్ట్రైటన్ చేసుకుంటావు, వాళ్ళు కత్తులా తీసుకుని పోతారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. వాళ్ళు వచ్చేసి ఏదో యూఆర్ ఇన్సెక్యూర్, నువ్వు హెయిర్ స్ట్రైటన్ చేసుకుంటావు అంటే నువ్వు ఆయన గుడ్డు చేసుకుంటాను అయితే నువ్వు అనవు కదా. మోర్ ఆర్ లెస్ సేమ్ లాజిక్. అండ్ ఓకే, ఇందులో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఒకవేళ నేను ఇన్సెక్యూర్ కాబట్టి నేను స్ట్రైటన్ చేసుకుంటా అంట, అతనికి ఇన్సెక్యూరిటీ లేదు, అతను నిజంగా నమ్మకంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అందుకని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు.
అతను అనేది మీరు ఇలా కత్తులున్నాయి మీ దగ్గర, సో ఇక్కడ మీరు గొడవలకి వెళ్తున్నారు, సో మీకు పెళ్లి ఎనీవే జరగదులే, నేను ఆపాల్సిన అవసరం లేదు, అదే క్యాన్సిల్ అయిపోతుంది అంటాడు. అవును. ఇట్స్ సిమిలర్ టు ఏమంటారు, ఓకే నీకు హెయిర్ స్ట్రైటింగ్ ఎగ్జాంపుల్ లేదు, మరి లిటరల్ గా తీసుకున్నావు. ఇట్స్ సిమిలర్ టు ఇప్పుడు వచ్చి నన్ను అనొచ్చు, లిపి నువ్వు స్టీల్ టోస్ వేసుకెళ్తావు ఆఫీస్ కి, దట్స్ బికాస్ నీకు తెలుసు ఆఫీస్ లో ఏదో డ్యామేజ్ అవుతుంది అంటే, నా ఓకే నేను బేర్ ఫుట్ తోటి ఫ్లోర్ పైన నడుస్తానైతే నేను అన్నాను కదా. సో దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్. వాళ్ళకి ఆ కత్తులు కావాలి, ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఓన్లీ ఎనిమీ ఈస్ నాట్ ది అపోనెంట్. వాళ్ళకి ఇంకా ఎంతమంది ఎనిమీస్ ఉన్నారో తెలియదు. కాకపోతే వాళ్ళ ఓన్లీ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎవరు ఎనిమీస్ లేరు ఇంకా, ఎందుకంటే అపోజిషన్ వాళ్ళతో పెళ్లి చేసుకుంటున్నారు. సో అందుకనే వాళ్ళు టెక్నికల్లీ ఇంకా కత్తులు అవసరం కూడా ఉండకూడదు. సో బేసికలీ వాళ్ళు చంపింది ఓన్లీ ఆ ఫ్యామిలీలో ఉన్న పర్సన్ మాత్రమే, ఇంకా వేరే ఇన్నోసెంట్ పీపుల్ ని వేరే ఇంకెవరిని చంపలేదు. వేరే బ్లాస్ట్ లో ఎవరు వాళ్ళిద్దరికి గొడవలు, ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీ అకార్డింగ్ టు మూవీ కాంటెక్స్ట్ మనకి ఇప్పించింది ఇద్దరు ఫ్యామిలీస్ కి రైవల్టీ, ఇంకెవరు లేరు మధ్యలో. నాకు అర్థమైంది, ఇట్స్ ఫ్యాక్షనిజం, రాయలసీమ, దట్స్ ఇట్. సో ఎనివే, కానీ ఈ అబ్బాయి ఇవన్నీ చేస్తూ ఉంటాడు, లాస్ట్ లో ఏదో వియర్డ్ లాజిక్స్ ఇస్తూ ఉంటాడు, ఏదో కింద పడేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఈ అబ్బాయి ఏదో అంటాడు, నేను నీ దగ్గరే ఉంటా అంటాడు. మళ్ళీ సర్లే అని చెప్పి పైకి లాగుతాడు, అన్ని చేపించుకుంటూ ఉంటాడు. మళ్ళీ వియర్డ్ లాజిక్స్ ఇస్తూ ఉంటాడు. నువ్వు నా ఫ్రెండ్వి, నేను ఎలాగైనా లాగుతాను, నువ్వేమి తనకి ఎస్ అని చెప్పకూడదు. దాని తర్వాత ఇలాంటిది ఇంకొకటి ఏదో సీన్ ఉంటుంది. ఇలా అన్ని చేసేసి తర్వాత లాస్ట్ లో ఒక వియర్డ్ ఏదో తొక్కలో లాజిక్స్ ఇస్తూ ఉంటాడు, లేదంటే ఏదో రీజనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇలా ఊపిరి నేను కూడా అబ్బాయి ఫ్రెండ్ అయినా అనుకో, నాకు కూడా అబ్బాయి పైన 1% కూడా నమ్మకం ఉండదు. అతను చేసే యాక్షన్స్ అనేది ఉల్టా పుల్టా. సో ఆబ్వియస్లీ నేను ట్రస్ట్ చేయను. ఒకవేళ నాకు అల్లు అర్జున్ లాంటి ఫ్రెండ్ ఉంటే నేను ట్రస్ట్ చేయను అసలు. ఎందుకంటే అతను బిహేవియర్ ఎరాటిక్ బిహేవియర్, అన్ప్రిడిక్టబుల్ బిహేవియర్. సో ఎవరు నమ్మకం ట్రస్ట్ వర్ది కాదు. నాకు ఈ మూవీ మొత్తంలో నచ్చిన సీన్ చెప్పనా, ఆ ట్రైన్ లో అమ్మాయిని ఫాట్మని కొడతాడు కదా, నాకు ఆ సీన్ నచ్చిందో. నాకు నచ్చలేదు అప్పటిదాకా, అమ్మాయి అది ఇది, దాని తర్వాత మళ్ళీ నీకు పిచ్చి అది ఇది చెప్పి ఏదో ట్రైన్ లో అనగానే ఫాట్మని కొడతాడు. అమ్మయ్యా, అప్పుడు శాంతించాను నేనైతే, ఎంత మంచిగా కొట్టాడు అని. దాని తర్వాత పాటల గురించి చెప్తే, ఈ పాటలు నాకేమో అంత ఒకటే ఒక పాట బాగుంటుంది ఒకప్పుడు. అన్ని పాటలు ఇష్టమా? అన్ని పాటలు ఇష్టం ఈ సినిమాలో. నాకు నిజంగా ఈ సినిమాలో అన్ని పాటలు ఇష్టం. నాకు స్టార్టింగ్ లో వీడు పెద్ద వెదవా ఆ పాట నాకు చాలా ఇష్టము. తర్వాత నీ ప్రేమని చెప్పలేని జీవితం ఆ పాట ఇష్టం. నా జీవితం శాశ్వతం బేబీ హీ లవ్స్ యూ, హీ లవ్స్ యూ సో. నాకు ఈ సినిమాలో అన్ని పాటలు ఇష్టం. ఇన్ఫాక్ట్ నేను వింటూ ఉంటాను నా కార్లో. అది కూడా ఇష్టం. లిప్పి అక్క టేస్ట్ ఏమోంది లిప్పి, బేబీ హీ లవ్స్ యూ ఇష్టమట, మై లవ్ ఇస్ గాన్ ఇష్టమట. అవును, నాకు ఈ సినిమాలో అన్ని పాటలు ఇష్టం. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజికల్ మూవీస్ ఇది. నాకు ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా అంటే చాలా నచ్చింది. నాకు ఓవరాల్ సినిమా అంతా ప్యాకేజ్ అంతా నచ్చింది, ఎస్పెషల్లీ మ్యూజిక్. నాకు ఇన్ఫాక్ట్ దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ అల్లు అర్జున్ వాయిస్ కి చాలా బాగా సూట్ అవుతుంది, సెట్ అవుతుంది పాటలు పాడుతున్నప్పుడు. సో నాకు ఇలా వాళ్ళిద్దరి కాంబినేషన్ మ్యూజిక్ చాలా ఇష్టం. కరికేలో పాట బాగుంటుంది. నాకు ఈ సినిమాలో అన్ని పాటలు నచ్చుతాయి. కానీ ఇంకొక క్వశ్చన్ నాకు మీకు, లేకపోతే లాజికల్ కావ్యకి క్వశ్చన్, లిపి అయితే యాక్సెప్ట్ చేస్తుంది కానీ, సో ఈ అబ్బాయి అంత పెద్ద కంపెనీకి ఏజీఓ అదేదో కంపెనీకి సిఇఓ, లాస్ట్ ఇయర్ లో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతా అంటాడు. ఈ కంపెనీ చేస్తాడు, అమ్మేస్తాడా లేదంటే ఏం చేస్తాడు ఆస్ట్రేలియాకి వెళ్ళి? నాకు అర్థం కాలేదు, అది ఇంకొకరు అర్థం కాలేదు. సినిమాలో ఏదో పాస్పోర్ట్ వీసాలు రెడీగా ఉంటాయట నెక్స్ట్ డేకి, సో అది కూడా లాజిక్ లేదు. సరే పోనీ అబ్బాయి కంపెనీ సిఇఓ, అమెరికా ఆస్ట్రేలియా అన్ని వీసాస్ ఉన్నాయి అనుకోండి ఇద్దరికి, కానీ అలా వెళ్ళిపోతారా? కరెక్టే. అండ్ వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలు ఆ శాంతి అనే అమ్మాయి దగ్గరకు ఉంటాయట, మరి ఎలా ఉంటాయో తెలీదు. సరే పోనీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిందా అనుకుందాము, మీ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్లు వెతికి తీసుకొచ్చింది అనుకున్నాము, కానీ ఎందుకు వెళ్తున్నాడో ఆస్ట్రేలియాకి అర్థం కాలేదు.
కరెక్టే. అంటే వాళ్ళ ఫ్యాక్షనిజమ్స్ కి దూరంగా వెళ్ళిపోవడానికి వేరే కంట్రీకి. కానీ నువ్వు చెప్పిన పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అంత మంచి కంపెనీ ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోలేరు కదా. ఇన్ఫాక్ట్ యా, ప్రొటెక్షన్ తెచ్చుకోవచ్చు, సెక్యూరిటీ అంత పెట్టుకోవచ్చు, పెద్ద అవన్నీ కంపెనీ వేరే. ఈ అమ్మాయి కోసము కంపెనీ అంతా అమ్మేసి వెళ్ళిపోతున్నాడట ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, ఆ మేక్ అమ్మాయి సెన్స్. అమ్మాయి గురించి. యా, ఆ పాయింట్ నేను ఒప్పుకుంటా. నాకు నచ్చలేదు ఆ పాయింట్. యా, నాకు కానీ స్టార్టింగ్ నాకు 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 లాస్ట్ నాకు లో ఆ సీన్ నచ్చుతుంది. లైక్ ఇతని ట్రూ క్యారెక్టర్, నవదీప్ ట్రూ లైక్ సెల్ఫిష్ క్యారెక్టర్ తెలుస్తుంది కదా. ఆ అబ్బాయి ఇలా పెట్టగానే కత్తి పెట్టుకుని, ఒరే వెళ్ళని పెట్టుకోలే కత్తి, అలానే పెట్టుకో, మేము వెళ్ళిపోతాం. రా గీత, రా వెళ్ళిపోతాం, రా గీత, ఒరే కత్తి తీసి అలానే పెట్టుకో అంటే వాడు అంటే, చూసావా నీ ఫ్రెండ్ ఎలాంటి వాడు అని చెప్పి. సో కానీ నాకు మూవీ నాకు ఆ మొత్తం సింటాక్స్ చూసిన తర్వాత నచ్చుతుంది. ఈ నవదీప్ పైననే జాలేసింది. అతనే విక్టిమ్ ఈ మూవీ మొత్తంలో అనిపించింది నాకు. యా, పాపం ఆ అబ్బాయి చూస్తే నాకేం అనిపించింది, జాలి నాకు అల్లు అంటే. అర్జునే. అతనికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాయి పైన అతనే వెళ్ళేవాడు పెళ్లి ఆపడానికి. కాకపోతే డర్పుక్కు, అందుకనే ఇతను పంపించాడు. దానికి ఇంట్రెస్ట్ ఉంటే తనే వెళ్ళేవాడు, తనే మాట్లాడేవాడు. అంతేగాని అల్లు అర్జున్ ని ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టి వెళ్ళమా పంపిస్తాడు. సో ఆ అబ్బాయికి ఇష్టం ఉంది కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. అది నా ఒపీనియన్. ఓకే, చెప్పు లిపి. ఒకటి ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టి అది మనకు తెలీదు. అది ఆ అబ్బాయి అంటాడు, నువ్వు కావాలని ఇలా చేస్తున్నావరా అంటాడు. దాన్ని బట్టి మన అజంప్షన్. బట్ ఎక్కడ కూడా తను ఏదో రెచ్చగొట్టిన టైప్స్ లో నాకైతే అనిపించలేదు. అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక సీన్ లో అంటాడు ప్రిటీ మచ్ లాస్ట్ లో, ఇదిగో మీరు ఆటో నువ్వు తీసుకెళ్ళిపో, నాకు నా ఫ్రెండ్ ఇంపార్టెంట్ అని అంటాడు. సో ఫ్యూచర్ లో కూడా అమ్మాయిని వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయి. ముందరే సైకోపాత్, ఎప్పుడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. సో ఇట్స్ డేంజరస్. అలాంటి పీపుల్ ఎంతైనా ఎండ్ ఆఫ్ ద డే అలాంటి పీపుల్ చాలా డేంజరస్. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ యాక్షన్స్, నథింగ్ ఈస్ ఇన్ దర్ కంట్రోల్. యా, ఆ లాస్ట్ లో ఆ సీన్స్ కూడా నాకు చిరాకు ఇరిటేటింగ్ సీన్స్. ఆ అబ్బాయిని కొడతాడు, నువ్వు ఆ అబ్బాయిని కొట్టకు, నువ్వు మా ఆవిడని కొట్టకు, నువ్వు ఇది చేయకు, అది చేయకు అంటే నిన్ను కొడుస్తా అని చెప్పి ఆ మొత్తం ఆ సీన్ అంతా నాకు నాకు బాగా అనిపించింది. నాకు ఇమోషనల్లీ చార్జ్డ్ అప్ అయ్యి ఇలా బాగుంది. క్లైమాక్స్ అయిపోయింది, కంక్లూజన్ నాకు అలానే అనిపించింది. మీరు చాలా లాజిక్ కోసం చూసినట్లున్నారు, నేను లాజిక్ కోసం చూడలేదు. నాకు నచ్చింది యాక్చువల్లీ. నేను ఇన్వాల్వ్ అయిపోయాను, కనెక్ట్ అయిపోయాను. ఇంకా ఉన్నాయి పాయింట్స్. అవే నా పాయింట్. ఇంకా ఇంకా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అద్దరికి పాపం లవ్ ఎట్ ఫస్ట్ సెట్ ఎలా అయింది అంటే అనాయింగ్ అమ్మాయి గురించి చెప్పాను కదా. చెప్పాను. సో ఫేవరెట్ క్యారెక్టర్ అజయ్ అని చెప్పాను. మారాలి తెలుగు ఆడియన్స్, తెలుగు డైరెక్టర్స్ ఎప్పుడు చూసినా అమ్మాయిని ఒక వైట్ డ్రెస్ లో, వానలో ఇంట్రడక్షన్. ఎన్ని సినిమాలని వైట్ డ్రెస్ లో, ఇంకా వాన, ఇంకా అమ్మాయి స్లో మోషన్ ఎంట్రీ, ఎప్పుడు చూసినా అలాంటి సీన్సే. యా, చిరాకు వస్తుంది అలాంటి సీన్స్. సో ఒక ఫన్ ఫ్యాక్ట్ కాదు, ఒక ఫ్యాక్ట్ చెప్తాను. సో మై లవ్ ఇస్ గాన్ సాంగ్ లో పాపం అల్లు అర్జున్ కి హై ఫీవర్ ఉండే అంట, కానీ వెళ్ళి చక్క వెళ్ళి డాన్స్ చేశాడు అలా. ఓ, ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందులో 2 వర్షన్స్ ఆఫ్ అల్లు అర్జున్ ఉంటాడు స్టార్టింగ్ లో. అతను ఒరిజినల్ వర్షన్ కేమో కర్లీ హెయిర్, అతను గుడ్ బాయ్ వర్షన్ కేమో స్ట్రైట్ హెయిర్. యా, సో అది కూడా నచ్చుతుంది నాకు. నాకు ఆ పాట చాలా ఇష్టం. కమాన్ కమాన్ వీడు పోతే పోదు, ఇలాంటి వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. పర్ఫెక్ట్. యా, అది పాట నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ అంతా ఇష్టం నాకు. ఈ పాటలో అన్నిట్లో ఎందుకు ఇంగ్లీష్ వన్ వెళ్ళి మిస్టర్ పర్ఫెక్ట్, మై లవ్ ఇస్ గాన్, బేబీ హీ లవ్స్ యూ. మేబీ అప్పట్లో అది ట్రెండ్ ఏమో. అండ్ బై ద వే ఇవన్నీ సీతారామ శాస్త్రి రాశారు. సో ఎంత బాగుంటాయో లిరిక్స్, మీరు వింటే ఒకసారి లిరికల్ గా చాలా బాగుంటుంది. ఒకసారి జస్ట్ లిరిక్స్ వినండి, బాగుంటుంది. మంచి మీనింగ్ ఉన్న పాటలు, ఊరికేలా పాటలు కావు. ఓకే, బేబీ హీ లవ్స్ యూ అనేది సీతారామ శాస్త్రి రాశారా, లేదంటే మన అబ్బాయి పేరెంట్ లిపి చంద్రబోస చంద్రబోస్ రాసినట్టు అలాంటి పాటలు. కరిగేలోగా ఈ క్షణం మేబీ సీతారామ శాస్త్రి రాస్తుంటాడు. పాసిబుల్, నో ఐడియా. యా, బికాస్ ఆయన బేబీ హీ లవ్స్ యూ, మై లవ్ ఇస్ గోన్ ఇలా రాస్తారా అని డౌట్ నాకు. ఆయన కూడా ఇంగ్లీష్ రాస్తుంటాడు. ఆయన కూడా ఇంగ్లీష్ రాస్తాడు. అవును, ఆయన ఇంగ్లీష్ రాస్తూనే ఉంటాడు.
ఈ సినిమాలో రింగ రింగ పాట ఉందా? యా రింగ యా రింగ రింగ రింగ. ఐటమ్ పాట ఉంది కదా. ఓకే ఓకే, నాకు ఆ పాట కూడా ఇష్టం. యా ఎనీవే, సో ఈ మూవీ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ మలయాళంలో, ఒడియాలో అండ్ హిందీలో డబ్ అయింది అండ్ బెంగాలీలో రీమేక్ చేశారు. అండ్ ఈ మూవీకి 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. సో Okay. అవి నా పాయింట్స్. సో లిపి, నీకు ఈ మూవీ మొత్తంలో ఫేవరెట్ సీన్, ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? అజయ్. ఓకే, సీన్ అజయ్ అంటే యాక్టర్ అజయ్, ఇందులో మూవీలో అజయ్ కాదు. మూవీలో అజయ్ Yeah. నవదీప్. అదే తెలుసు. యా 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 నీకు అదే నవదీప్ అర్థమైంది ఇచ్చాడా? లిపి ఏం చెప్పింది. ఓకే ఓకే ఓకే, లేదు లేదు. యాక్టర్ అజయ్. ఐ మీన్ Yeah. యా యాక్టర్ అజయ్. Actor Ajay, సాక్షి yeah. అబ్బాయి సుబ్బు Yeah. అతని పేరు. సుబ్బు. Hmm. నచ్చిన ఓకే, సీన్ సీన్ కూడా అదేనా? Hmm. యా ప్రాబబ్లీ వాళ్ళిద్దరి కాన్వర్సేషన్. ఓకే, నాకు నచ్చిన క్యారెక్టర్ అల్లు అర్జున్ క్యారెక్టర్. నాకు నచ్చిన సీన్స్ కూడా ఇద్దరు అన్న తమ్ముల ఫ్రెండ్స్ సీన్స్ నచ్చుతాయి నాకు. అజయ్ తోటి ఇంటరాక్ట్ అయ్యే సీన్స్ నచ్చుతాయి నాకు. ఏదో స్తుతి. యా, Okay. అదొక నచ్చుతుంది. తర్వాత పెళ్లిని ఆపే ఇచ్చే సీన్ కూడా నచ్చుతుంది. కుక్క సీనా? పాపం అబ్బాయి చేత కుక్క అన్నం తినిపిస్తారు, యా ఆ సీన్ నచ్చుతుందా? ఓకే. యా, పెళ్లి ఎలాగ ఆపేస్తారు అది కూడా నచ్చుతుంది. ఓకే, నీకు నచ్చిన సీన్ చంపకొట్టే సీన్ అర్థమైపోయింది. ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ క్యారెక్టర్ అజయ్. అతనే బాగుంటాడు. నాకు బ్రహ్మానందం వల్ల అవన్నీ నాకు ఏం లేదు. ఆ కామెడీ అంతా నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం చిరాకు అనిపిస్తుంది. నాకు సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. నాకు ఫస్ట్ హాఫ్ ఆ ఆఫీస్ సీన్స్, ఆ బ్రహ్మానందము, ఆ ఇంకేదో కారు ఈ బ్రహ్మానందం కారు వేసుకెళ్తారట, అది 999 అట, కానీ ఈ అబ్బాయి తాళం చేతులు దాంట్లో పనిచేస్తాయట, కీస్ ఏంటో చూపిస్తారు, ఏంటో లాజిక్స్, ఏంటో కామెడీ లాగా. నాకేమో అంత నచ్చలేదు మరి కామెడీ. సో ఎనీవే, సో ఈ మూవీకి IMDb రేటింగ్ 7.5. లిపి? 2. ఓకే అక్క? నా రేటింగ్ 9/10. నాకు చాలా చాలా నచ్చిన సినిమా. నా రేటింగ్ 5 out of 10. ఐఎమ్ షాక్డ్. మరి ఇంత తక్కువ ఇచ్చారేంటి? నేను అసలు ఒకటే సినిమా చూసామా, లేకపోతే ఇంకేదైనా సినిమా చూసామా? ఇంత బాగుంటుంది అసలు సినిమా. బాలేదు. ఏమో అక్కడ లాజిక్స్ లేవు అండ్ హీరో ఏదో ఒక పాపము ప్రాబ్లం ఉన్న నాకు నచ్చింది. అబ్బాయి. చాలా వెరైటీ స్టోరీ, ఇలా నెగటివ్ షేడ్స్ తోటి మళ్ళీ ఇలా పాజిటివ్ ఎండింగ్, అన్నిటికీ కొంచెం లాజికల్ గానే ఎండ్ అవుతుంది. సో నాకు ఆ నచ్చింది. హీరోయిన్ ఏమో ఇంకా చిరాకు నాకు. సో ఏమో నాకేమంత నచ్చలేదు. పాపం అజయ్ చూస్తేనే జాలేస్తుంది నాకు. ఆ క్యారెక్టర్ అజయ్, నవదీప్. యా సో ఎనీవే, సో ఈ మూవీని మళ్ళీ పాడ్కాస్ట్ గా చేయమని అడిగిన వాళ్ళు నాగరవి గారు. సో సారీ, నాగరవి గారు మన మెంబర్, అండ్ రియూక్ గారు, త్రినాథ్ వడ్డీ గారు. సో వీళ్ళ గురించి చేసాము ఆర్యా 2. అండ్ ఇంకొకటి చెప్దామని ఏమనుకున్నానంటే, మన థర్డ్ మూవీ, మన పాడ్కాస్ట్ చేసిన మూవీ పేరు గ్యాంగ్ లీడర్. మీకు గుర్తుందో లేదో? Yeah. నీ ఫేవరెట్ ఫ్రెండ్ జనార్దన్ తో చేశాను. అది చాలా మంచి మూవీ అండ్ చాలా మంచి పాడ్కాస్ట్. బట్ మనకి మాత్రం ముగ్గురు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ పాడ్కాస్ట్. అందులోనే కదా జనార్దన్ హ్యాంగ్ అయిపోయాడు. యా దాంట్లోనే. కానీ ఆ గ్యాంగ్ లీడర్ అంత మంచి మూవీ అండ్ మనం చాలా మంచి పాడ్కాస్ట్ చేసాము, కానీ మనకి ముగ్గురే సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఎవరికైనా గ్యాంగ్ లీడర్ మూవీ ఇష్టం ఉండి మా పాడ్కాస్ట్ చూడకపోతే చూడండి. సో ఇంకొకటి ఏం చెప్తాం అనుకున్నానంటే, వేరే భాష మూవీ సజెషన్. సో నేను ఇస్తాను, తర్వాత కావ్య లిపి కూడా. సో నేను సజెస్ట్ చేద్దాం అనుకున్న మూవీ పేరు నియత్. సో ఇది హిందీ మూవీ. ఈ మూవీలో విద్యా బాలన్ యాక్ట్ చేసింది. ఇది ఒక సస్పెన్స్ మర్డర్ మిస్టరీ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నేను సో చూడలేదు, మూవీ పేరు చూడాలి అయితే. నియత్. నియత్. సో చూడకపోతే చూడండి. లైక్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ మూవీ, బానే ఉంది యాక్చువల్లీ, చూడొచ్చు. సో లిపి? నేను Don't recommend tell it. చేయాలంటే ఇది
యా ఇది చాలా పాత మూవీ పేరు సెవెంత్ హెవెన్. ఓకే, నేను చార్ల్స్ చూసుకుంటా. ఫారెల్ మూవీ, ఫ్రాంక్ బొర్జాగి, నా ఆల్ టైమ్ ఫేవరెట్. కాకపోతే ఇది బ్లాక్ అండ్ వైట్ మూవీ 1920s ది. సో పేషెన్స్ ఉన్న పీపుల్ చూడండి, బట్ బ్యూటిఫుల్ స్టోరీ. నేను నెక్స్ట్ టైం ఇస్తాను, నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, సో నెక్స్ట్ టైం మూవీ ఒక నాన్ తెలుగు మూవీ చెప్పలేవా? అండ్ ఒక అక్క ఆలోచించలేక ఒక చిన్న క్వశ్చన్. ఊహా నువ్వు చెప్పిన ఒకసారి మళ్ళీ ఎవరు రిక్వెస్ట్ పేరు చెప్పవా? నాగరవి గారు, రియూక్ గారు, శ్రీనాథ్ వడ్డీ గారు, RYUK. నాకు ఒక చిన్న డౌట్ మిస్టర్ రియూక్ అంటే ఇది డెత్ నోట్ లో రియూకా ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్? మీరు కామెంట్స్ లో పెట్టండి, ఊహా నాకు ఎప్పుడు రిప్లై వస్తే. ఓకే, అండ్ శ్రీనాథ్ వడ్డీ గారు. రీసెంట్ ఒక మూవీ చూసాను, కానీ ఆ మూవీ అయితే చూడకండి. ఓకే, ఆ మూవీ పేరు మామ్, శ్రీదేవి సినిమా. లాస్ట్ అక్క చాలా బాగుంటుంది. Depressing. అది డిప్రెషన్ తెచ్చుకోవాలంటే ఆ సినిమా చూడాలి. యా, కానీ మంచి మూవీ అది. నేను చూసాను యాక్చువల్లీ. నేను ప్యారిస్ నుంచి కెనడాకి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో చూసిన మూవీ అది. చాలా ఇష్టం నాకు నచ్చింది యాక్చువల్లీ. నాకు చక్కగా హ్యాపీగా ఉన్న సినిమాలు చూడడం బాగుంటుంది, అంటే సాడ్ డిప్రెసింగ్ మూవీస్ ఏం బాగుంటుంది. ఐ డోంట్ నో, సో ఆ మూవీ చూడకండి. మామ్. ఓకే, అండ్ వెరీ క్విక్లీ పాడ్కాస్ట్ ముగించే ముందు కొన్ని కామెంట్స్ కి రెస్పాండ్ అవుదాము. సో ఫస్ట్ కామెంట్ లిపి వినయ్ గారి నుంచి. సో ఈయన ఏమన్నారంటే, ఈ మధ్య లిపి గారు హీరోలు మాట్లాడే తెలుగు భాష గురించి అసలు కామెంట్ చేస్తలేరు, ఎందుకు అని అడిగారు. చేసి అలసిపోయాను. ఆల్రెడీ చాలా సార్లు చేశాను, మళ్ళీ ఏదో అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఉంటుందని ఆపేసా. బట్ సేమ్ ఫీలింగ్. ఓకే, నెక్స్ట్ కామెంట్ రాసిన వారు వి పులేందర్ గారు. సో ఈయన ఏమన్నారంటే, ఈ మూవీ తమ్ముడు మూవీ పాడ్కాస్ట్ అప్పుడు దాని కింద వచ్చిన కామెంట్ ఇది. సో దిస్ మూవీ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1999. ఐ వాజ్ ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్. లాట్ ఆఫ్ క్రేజ్ ఆఫ్ ఆల్ యూత్ హీరో మూవీస్. ఈ మూవీ స్టోరీ ఒక ఇంగ్లీష్ మూవీ స్టోరీ కాపీ. మూవీ నేమ్ వాజ్ కిక్ బాక్సర్. 1989లో వచ్చిన కిక్ బాక్సర్ మూవీ కాపీ అట. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ మూవీలో సాంగ్స్ గట్రా ఉండవు అనుకోండి. వాజ్ రియలైజ్డ్ ఆఫ్టర్ వాచింగ్ తమ్ముడు. ఇట్స్ అ కాపీ మూవీ. ఎనీహౌ పవన్ కళ్యాణ్స్ మూవీ అంటే ఎవరు చూడకుండా ఉండరు. కావ్య సింగింగ్ ఈజ్ గుడ్. యాజ్ యూజువల్ లిపి ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేశాను. లవ్ లెటర్ సీన్ ఈజ్ మై ఫేవరెట్ కామెడీ సీన్ టు ఊహా. అందం అంటే మందము అండ్ కేక్ అంటే మేకులు. సో యా, నా ఫేవరెట్ సీన్ అది. కరెక్ట్. సో థ్యాంక్ యూ పులేంద్ర గారు. అండ్ నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు RSV 1503 గారు. ఈయన ఏమన్నారంటే, ఊహా గారికి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ నచ్చుతాయి. నాకు ఆల్మోస్ట్ అన్ని మూవీస్ నచ్చావు అంటే ఈ మూవీ నచ్చలేదు మరి ఇప్పుడు. కావ్యకి యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని మూవీస్ నచ్చుతాయి నాకంటే. సో ట్రూ. యా. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వారు ఉమా మహేశ్వర్ కాటా గారు. సో ఈయన సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు మూవీ పాడ్కాస్ట్ కింద కామెంట్ రాస్తారు. సో ఏమన్నారంటే, యువర్ రైట్, more than story, this movie was conceptualized for feel good element. Srikanth Adala was successful to that extent, except in case of Prakash Raj, who is unimaginably positive, which is true. Anjali was lovable. She may be desperate choice after Kajal and others, but she's the right choice, being a Konaseema product and the native diction being in her blood. Yeah. So, correct, eh? Makes sense. Yeah. అండ్ నెక్స్ట్ రాసిన వాళ్ళు కామెంట్ రోహిత్ సాయి గారు. సో ఈయన ఏమన్నారంటే, ఊహా ఎక్కేశారు, ఒక మెట్టు ఎక్కేశారు బై రీడింగ్ క్రిటికల్ కామెంట్స్. సో యా, సో మాకు వచ్చే క్రిటికల్ కామెంట్స్ కొన్ని నెగిటివ్, మరీ హార్ష్ కామెంట్స్ కాకుండా కొంచెం నెగిటివ్ అయినా కొంచెం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్తే అవి డెఫినెట్లీ మేము కూడా ఎంజాయ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది క్రిటికల్ కామెంట్, లాస్ట్ కామెంట్. సో రాసిన వాళ్ళు సుభాష్ గారు. సో ఈయన ఏమన్నారంటే, మీరు కామెంట్ చేసినా కాంప్లిమెంట్ ఇచ్చినా ఒకేలా ఉంటుంది, నో యూస్, మీకు నచ్చే అవసరం లేదు మూవీ అట. సో ఓకే, సో అవసరం లేదు, బట్ ఏదో టైంపాస్ కోసం చేస్తున్నాము. సో మీకు నచ్చితే చూడండి, లేదంటే చూడకండి.
సో అవి మన కామెంట్స్. ఇంకేమైనా ఉన్నాయా? Nope. లేదంటే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలా సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ అయిపోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ వదలండి. మేము అన్ని కామెంట్స్ చదువుతాము. అండ్ మా పాడ్కాస్ట్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వేరే ఇంకేమైనా మూవీ పాడ్కాస్ట్ చూడాలని అనుకుంటే ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి. మేము అన్ని కామెంట్స్ చదువుతాము, అన్ని మూవీస్ ఓపిక్గా చూసి చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మళ్ళీ you. వీడియో పాడ్కాస్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you.